కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం కాళేశ్వరం కమిషన్ చీఫ్ తో భేటీ అయింది. కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ తో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. గోదావరి నది జలాల వినియోగంపై ప్రభుత్వానికి గతంలో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లను తరలించడం వల్ల నష్టమని ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన చేశారు. అందుకోసమే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించినట్లు గత సర్కార్ కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో తాము ఇచ్చిన రిపోర్టులతో కమిషన్ ముందుకు వచ్చారు రిటైర్డ్ ఇంజనీరింగ్ కమిటీ సభ్యులు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం కాళేశ్వరం కమిషన్ చీఫ్ తో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీకి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తూ ఉన్నాం రోజు రోజుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దర్యాప్తులో వేగం పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క అధికారి కూడా కమిషన్ ముందు హాజరవుతున్నారు. లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి ప్రవీణ్? వంశీ, ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినంత వరకు కమిషన్ మాత్రం దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. కమిషన్ ముందు మాత్రం ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారో ఆ సమయంలో మాత్రం ప్రాణవిత చెవెళ్ళే కాకుండా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం పైన కూడా గత ప్రభుత్వానికి కూడా రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఒక లేఖను కూడా ఇచ్చారు. ఇచ్చిన సందర్భంలో మాత్రం ఇప్పటివరకే కమిషన్ కూడా వాళ్ళు తెలిపిన నేపథ్యంలో కాసేపటి క్రితమే ఆ రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కూడా కమిషన్ ముందు కూడా హాజరైంది. గతంలో ఏ విధంగా గత ప్రభుత్వానికి లేఖ ఇచ్చాము, ప్రాణవిత చెవెళ్ళే కాకుండా ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, అదేవిధంగా సుందరిల ప్రాజెక్టులకు సంబంధించిన ఆ నిర్మాణాలు చేపట్టడం దానిపైన కూడా పూర్తిస్థాయి మాత్రం కమిషన్ కూడా వివరించబోతున్నారని చెప్పుకోవచ్చు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఏదైతే తరలించాలని చెప్పేసి కూడా గత ప్రభుత్వం భావించింది. దానివల్ల చాలా వరకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా గతంలో కూడా రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మాత్రం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే సమయంలో రిటైర్డ్ ఇంజనీర్లు గత ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేశారు, సూచనలు చేసిన వాటిని కూడా పూర్తిస్థాయి మాత్రం కమిషన్ ముందు కూడా ఉంచబోతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రావిటీ ఉన్న దగ్గర ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా కూడా వేరే దగ్గర నిర్మాణం చేపట్టడానికి కూడా గత ప్రభుత్వం ఎందుకు అడుగులు వేసింది అనే దానిపైన కూడా రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కూడా ఒక అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దానిపైన కూడా ఆ కమిషన్ దూకుడు పెంచిన నేపథ్యంలో మాత్రం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు ఆ నిర్మాణం చేపట్టే సమయంలో మాత్రం ఎవరెవరు గత ప్రభుత్వానికి కూడా సూచనలు చేశారనే దానిపైన కూడా కమిషన్ ప్రధానంగా దృష్టి సాధించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ఆ రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, దాంతోపాటుగా ఎవరైతే ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన ఇంజనీర్లు వారితో పాటుగా ప్రాజెక్టు నిర్మాణానికి ఎందుకు అక్కడ చేపట్టాల్సి వచ్చిందన్న దానిపైన కూడా కమిషన్ ఇప్పటివరకే దృష్టి పెట్టింది. కాబట్టి ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు ఏ విధంగా కూడా ఆ కమిషన్ ముందు ఉంచబోతున్నారు, గత ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేశారు, ఆ సూచనలు చేసిన తర్వాత మాత్రం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన గత ప్రభుత్వం ఎందుకు అక్కడ నిర్మించాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయిలో వారి వద్ద ఉన్న డీటెయిల్స్ మాత్రం కమిషన్ ముందు మాత్రం ఉంచే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికైతే ఆ బీఆర్కే భవన్లో ఇప్పటివరకు కమిషన్ ముందు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు. కాబట్టి మరికాసేపట్లో ఎలాంటి అంశాలను కూడా కమిషన్ ముందు ఉంచారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్.